మహిమోన్నతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినమందు నీ వాక్యంలోనికి వెళ్తుండగా మీరే నాతో మాతో అందరితో మాట్లాడమని, నీ వాక్కు చేత మమ్మల్ని సంధించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులుగా కూడి వచ్చి ఆయనను స్తుతించడానికే నిలిచి ఉన్న, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, మందిరంలో ఉన్నవారికి, బయట ఉన్న వారికి, పురుషులకు, పెద్దలకు, చిన్నలకు, అందరికీ ప్రభువైన యేసు నామములో అందరికీ షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఈరోజు కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే ప్రతి ఒక్కరికి, మీకు, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు పునరుద్ధానుడైన యేసు వారి యొక్క దివ్యాశీర్వాదాలు మెండుగా కలుగునుగాక. అలాగే మీకు, మీ కుటుంబానికి పునరుద్ధాన శుభాకాంక్షలు కలుగునుగాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆయన ఆశీర్వదించి తన పునరుద్ధాన బలము చేత నడిపించునుగాక. రైట్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం గుడ్ ఫ్రైడే ఆరాధన దినమందు యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో రక్తం కార్చి మరణము పొంది సమాధి చేయబడి, అలాగే మరి ఆదివారం తెల్లవారు చూడగా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచారని మనం ఇప్పటి వరకు అనేక సార్లు, అనేక పర్యాయాలు వాక్యం నేర్చుకున్నాం. అయితే ఆదివారం తెల్లవారు చుండగా 23వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ఆదివారం తెల్లవారు చుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడడానికి వచ్చారట. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధిని చూడడానికి మగ్దలేన మరియా, వేరొక మరియా, అలాగే వీరందరూ కూడా యేసువారి సమాధిని చూడడానికి వెళ్తే అక్కడ 2 దేవదూతలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి దేవదూతలు వారితో మాట్లాడుతూ ఉన్నారట. ఏమని? ఇక్కడ మత్తయిలో ఏమని రాస్తున్నాడంటే, ఒక దేవదూతని రాస్తున్నాడు చూడండి. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను, అతని వస్త్రహిమం అంత తెల్లగా ఉండెను, అతనికి భయపడుట వల్ల కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకండి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిలో ఆయన మరణమును గెలిచి తిరిగి లేచిన తర్వాత ఆయన సమాధి ఖాళీ సమాధి దగ్గర దేవుని దూత ఒకడు వచ్చినట్లు ఉన్నది, మరొక చోట 2 దూతలు ఉన్నట్లు ఉన్నది. అయితే 2 దూతలున్నా, 1 దూతలున్నా, దేవుని దూతల యొక్క సమూహం అక్కడ ఉంది, దేవుని దూతల యొక్క ప్రస్తావన అక్కడ ఉన్నది. అయితే ఆ దేవదూతల యొక్క సమూహము, లేకపోతే దేవదూతలు ఆ స్థలములో ఉన్నప్పుడు ఈ యొక్క మగ్దలేన మరియయు, వేరొక మరియయు, సలోమియు, వీరందరూ కూడా దేవుని యొక్క ఆ సమాధిని చూడడానికి, ఆ సమాధిని దగ్గర యేసువారి యొక్క శరీరమునకు సుగంధ ద్రవ్యాలు పూయడానికి వస్తే వారితో ఈ దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఈయన? ఆ దేవదూత యొక్క స్వరూపం ఎలా ఉందట? మెరుపు వలె ఉన్నదట. దేవునికి స్తోత్రం. మెరుపు వలె ఉండి, అంటే తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాడై, తెల్లని స్వరూపం కలిగిన వాడై ఉన్నాడు. దేవదూతల స్వరూపం అట్లా ఉంటుంది. ఆ దేవదూత వచ్చిన వారితో మాట్లాడుతున్నాడు, మీరు సిలువ వేయబడిన యేసును వెతుకుచున్నారని నాకు తెలుసు, కానీ ఆయన ఇక్కడ లేడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ లేడు ఆయన? చెప్పట్లేదు. సమాధిలో లేడు, ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన మరణమును గెలిచాడు. ఈ భూమి మీద దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు
కోట్ల మంది ఉన్నారు. వారందరిలో కూడా క్రైస్తవ దేవునికి అనగా బైబుల్ చెబుతున్న దేవునికి, మనం ఆరాధించుచున్న దేవునికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటో తెలుసా? ఈయన దేవుని చేసిన రక్షణ ఏంటో తెలుసా? ఈయన దేవుడు అని చెప్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చక్కటి పాట పాడతాం కదా, గీతం గీతం జయ జయ గీతం పాడేదాము, యేసురాజు లేచెను హల్లెలూయా, జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమార్భటించెదము. హల్లెలూయా. చూడు సమాధి మూసిన రాయి దొర్లింపబడెను, అందువేసిన ముద్ర కావలి నిల్చెను దైవసుతుని ముందు. అందువేసిన ముద్ర కావలి నిల్చెను దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడేదాము, యేసురాజు లేచెను హల్లెలూయా, జయమార్భటించెదము. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సమాధిని గెలిచాడు. ఆయన సమాధిని గెలవడమే కాదు, ఆయన ఈ లోక రాజ్యాధికారాలను కూడా జయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సమాధిని గెలిచినప్పుడు ఏమైందో తెలుసా? అంటే మీకు మంచి మాట చెబుతాను. యేసు ప్రభువుల వారు సమాధి చేసినప్పుడు యూదుల్లో చాలామంది పిలాతు దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి ఏమన్నారట? అయ్యా, ఆయన శిష్యులు అక్కడ చాలా అంటారు, ఆయన నేను 3వ దినాన లేతునని చెప్పిన మాట మాకు గుర్తుంది. ఎవరికి గుర్తుందట? యూదులకు గుర్తుంది. అంటే ఆయన నమ్మిన వాళ్ళకి గుర్తులేదు, కానీ ఎవరికి గుర్తుంది? ఆయన చంపడానికి వచ్చిన వాళ్ళకి గుర్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైనా సరే మన మీద పగ పెట్టుకున్న వాడి మీదే మన విషయాలను గుర్తుపెట్టుకుంటాడు. మన మీద ప్రేమించేవాడానికి గుర్తుండవు. దేవునికి స్తోత్రం. అవును కదండి. మనల్ని ప్రేమించేవాడికి ఏమి గుర్తుండవు. ఏం గుర్తుండ? వాడు మంచోడు, మనం ఇష్టపడినాడు, మనం ఇష్టపడినాడు, వాడు సూపర్ అని కూడా వెళ్ళిపోతూ ఉంటాం. అదే మన మీద పగెట్టుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమన్నావు? డిసెంబర్ నెలలో ఏమన్నావు, జనవరిలో నెలలో ఏమన్నావు, ఎందుకు గుర్తుపెట్టుకుంటాడు. హల్లెలూయా. ఒకవేళ మీకు అలాంటి శత్రువులు ఉన్నట్లయితే అలాంటి వారు మీ అన్ని గుర్తుపెట్టుకుంటారు. మీకు ఏమైనా డేటా కావాలనుకోండి, ఎప్పుడు ఏం చెప్పాలో మర్చిపోనుకోండి, ఎవరైనా కలిపితే తిడతారు కదా, తిట్టినప్పుడు మొత్తం అన్ని చేత. దేవునికి స్తోత్రం. ఓకే, పిలాతు దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నారట, ఇదిగో ఆ వ్యక్తి, ఆ వంచకుడు ఇలాగూ చెప్పడం మాకు గుర్తుంది. కాబట్టి 3వ దినాన గాని వారి యొక్క శిష్యులు వచ్చి ఆ యొక్క సమాధిని తొలిచి, లేదా ఆ సమాధి రాయిని తీసి అందులో ఉన్నటువంటి దేహాన్ని దొంగిలించి యేసు లేచాడని అబద్ధ ప్రవచనాలు చెప్తారేమో, అబద్ధ మాటలు చెప్తారేమో. ఇప్పుడు వరకు జరిగిన మోసం కంటే, ఇప్పుడు వరకు జరిగిన దానికంటే ఇక ముందు జరిగేది భయంకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి నీ యొక్క సైనికులను పంపించి ఆ యొక్క సమాధిని భద్రం చేయండి, ఆ రాతికి, ఆ సమాధికి ముద్ర వేయండి అని చెప్పి యూదులందరూ కలిసి ఆ పిలాతు దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశారట. రిక్వెస్ట్ చేస్తే ఈ పిలాతు ఏం చేశాడంటే రోమా సైనికులు పంపించాడు. రోమా సైనికులు వెళ్ళారు, ఆ సమాధికి సైన్లు వేశారు, గొలుసులేసి బంధించారు, రాజముద్ర వేశారు. రాజముద్ర వేసిన తర్వాత ఆ రాత్రంతా కాపలా ఉన్నారు, శుక్రవారం అంతా కాపలా ఉన్నారు, శనివారం రాత్రి కాపలా ఉన్నారు. కానీ ఒక మహా విషయం ఏంటో తెలుసా? పరలోకం నుండి దేవదూత ఒకడు దిగి వచ్చి ఆ రాత్రిని పొర్లించి ఆ రాజముద్రను తెంచివేసి యేసు వారిని బయటకు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవదూత రాగానే ఆ రాజముద్ర తెగిపోయింది. ఆమేన్. ఆయన మరణాన్ని రాజ్యాధికారము
అంటిపెట్టు ఉండలేకపోయింది. ఆయన మరణాన్ని, ఆయన శరీరాన్ని రాజ్యాధికారము దాచలేకపోయింది. ఆయన రాజ్యాధికారమును జయించిన వాడు. హల్లెలూయా. ఎవడు రాజముద్ర వేస్తే ఎవడు ఓపెన్ చేస్తాడు? మరలా రాజుగారు ఓపెన్ చేయాలి. ఆయన ఆజ్ఞ లేకుండా మరలా ఎవడు ఓపెన్ చేసినా చాలా శిక్ష ఉంటుంది. కానీ నా యేసయ్య రాజ్యాలను, రాజ్యాధికారాలను జయించిన వాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ వ్యతిరేకంగా రాజ్యాలు, రాజ్యాధికారాలు, ప్రభుత్వాలు లేచినా మేము భయపడం. ఎందుకు తెలుసా? మా దేవుడు రాజ్యాధికారాలను జయించిన వాడు, రాజ్యాలను మార్చగలిగిన వాడు, రాజ్యాధికారాలు మార్చగలిగిన వాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడే తన ప్రజలను హింసకు అప్పగిస్తే తప్ప ఏ రాజు కూడా తన ప్రజలను హింసించుట ఆయన చూడలేడు. దేవుడే తన ప్రజలను హింసకు అప్పగించాలి తప్ప, దేవుడే తన ప్రజలకు హింసను అనుమతించాలి తప్ప ఏ రాజు కూడా అనుకుంటే సంఘాన్ని హింసించలేడు. అర్థమవుతుందన్నమాట. రాజు అనుకుంటే సంఘాన్ని హింసించలేడు. దేవుడు అనుకుంటేనే సంఘం మీదకి హింసలు అనుమతించబడతాయి. సంఘం మీదకి దేవుడు శ్రమలను అనుమతించడం ఏంటండి? ఇది ఎక్కడ గొడవండి? అదేంటండి? తన ప్రజల మీదకి శ్రమలను ఆయన అనుమతిస్తాడా అంటే అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడు తెలుసా? చిన్న మాట చెప్తాను చూడండి. దేవుడు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పాడు, ఇదిగో మీరు యెరూషలేములో ఎదురు చూడండి, మీరు శక్తి పొందుతారు, అప్పుడు యూదయలోను సమరయలోను భూదిగాంతముల వరకు మీరు సువార్త ప్రకటిస్తూ నాకు సాక్షులై ఉంటారు. మీరు సువార్త ప్రకటించుకుంటూ తిరగండి, సువార్త ప్రకటిస్తూ ఉండండి అన్నాడు. కానీ ఆది అపోస్తలుల సంఘం ఏమైందో తెలుసా? వారు విస్తరించడం మానేసి, ఇతర ప్రాంతాలకు వెళ్ళడం మానేసి, ఇతరులకు సువార్త ప్రకటించడం మానేసి యెరూషలేములో ఉండటం మొదలెట్టారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? సంఘం విస్తరింపబడాలి, అన్ని ప్రాంతాలకు సువార్త అందించబడాలి. ఇప్పుడు అన్ని ప్రాంతాలకు సువార్త అందించబడాలి అంటే సంఘం ఏం చేయాలి? చెదరగొట్టబడాలి. సంఘం చెదరగొట్టబడితేనే ఇక్కడ ఉన్న వాళ్ళు మరో చోటకి, మరో చోట ఉన్న వాళ్ళు మరో చోటకి వెళ్తారు. అలా చెదరగొట్టబడటమే దేవుడి చిత్తం కనుక యెరూషలేములో ఇశ్రాయేలుల సంఘం మీద, ఆది అపోస్తలుల సంఘం మీద శ్రమలు వచ్చాయి. ఆనాడు శ్రమలు వచ్చాయి కాబట్టి ఈనాడు వరకు సువార్త, ఈనాటి వరకు, ఈ ప్రాంతం వరకు, మన ప్రాంతం వరకు సువార్త అందించబడింది. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజు శ్రమలు చూడకపోతే సంఘం విస్తరించేది కాదు. ఆ రోజు శ్రమలు చూడకపోతే సంఘము అభివృద్ధి చెందేది కాదు. ఆ రోజు శ్రమలు చూడకపోతే సంఘము ఆయా స్థలాల్లోనికి చెల్ల చెదరయ్యేది కాదు. అదే నేను అంటున్నాను, నా దేవుడు రాజ్యాధికారాలకు భయపడేవాడు కాదు. మమ్మల్ని హింసించడానికి ఎవడి తరము కాదు. హలో, తన సంఘాన్ని హింసించడానికి ఎవరి తరం కాదు. ఎందుకో తెలుసా? మేము రాజ్యాలను, రాజ్యాధికారాలను జయించిన రాజులకు రాజు అయిన దేవుని చేతి కింద ఉన్నాం. ఆయన చేతి కింద ఉన్న మమ్మల్ని ఎవడు ఏమి, ఎందుకో తెలుసా? వాక్యంలో ఒక మాట ఉంటుంది, మిమ్ములను ముట్టిన వాడు నా కన్ని పాపను ముట్టినాడు. మా దేవుడు మాకు వాగ్దానం చేశాడు, మన దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఏమని? మిమ్మల్ని ముట్టుకోవాలంటే నా కంటి పాపను ముట్టుకున్నట్లే. అంటే ఇప్పుడు ఎవడైనా మన కంటి పాపను ముట్టుకోగలం, మనమే మనం కట్టును గుడ్డి ముట్టుకోలేము. కారణం ఏంటి? ద సెన్సర్ అలా పనిచేస్తుంటుంది. మనం ఇలా ముట్టుకోవాలనుకుంటే మనకు తెలియకుండానే మన రెప్ప పడిపోతుంటది. ఒకవేళ ఎవడైనా మనల్ని ముట్టుకోవాలనుకుంటేనే మనకు తెలియకుండానే, వాడు మనల్ని ముట్టుకోవాలనుకున్న వాడికి తెలియకుండానే దేవుని యొక్క ఉగ్రత వాడి మీదకి వస్తుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. మన దేవుని రాజ్య పౌరులు, మన దేవుని రాజ్య సింహాసనము, మన దేవుని రాజ్య సైన్యము తన ప్రజలను హింసిస్తుండగా చూస్తూ ఊరుకునేది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాజ్యములో ఉన్న తన పౌరులను కాపాడుకోవడం ఆయన బాధ్యత. హల్లెలూయా. అయితే సంఘం మీదకి ఎందుకు శ్రమలు వస్తున్నాయంటే ఆయన శ్రమలను సంఘం మీదకి అనుమతిస్తున్నాడు. ఎందుకు అనుమతిస్తున్నాడు? మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మనలను విశ్వాసంలో బలపరచడానికి, మనం అనేక మందికి సాక్షార్థకంగా ఉండడానికి, అనేక మందికి రక్షణ సువార్తను మనం ప్రకటించడానికి, మనల్ని విస్తరింప చేయడానికి, సంఘాన్ని బలపరచడానికి శ్రమలు సంఘంలో అనుమతించబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఏ రాజు, ఏ అధికారి, ఏ బలమైన వాడు, ఏ నాయకుడు, ఏ సంస్థ క్రైస్తవ సంఘాన్ని ముట్టలేదో. ఎప్పటి వరకు? దేవుడు అనుమతించే వరకు.
మీరేదో పెద్ద మమ్మల్ని పోటుగాలాగా మేము వాళ్ళని బలవంతం చేసాం, వాళ్ళని చేసేసాం, వాళ్ళని కొట్టేసాం, వాళ్ళని చంపేసాం, వాళ్ళ మందిరాన్ని కూల్చేసాం, వాళ్ళ మందిరాన్ని కాల్ చేసాం అనుకున్నారు. మీరేమి చేయలేరు. ఇట్ ఈస్ పర్మిటెడ్. అలా చేయడానికి దేవుడు అనుమతించాడు కాబట్టి మీరు చేస్తున్నారు. అనుమతించకపోతే మీ పని ఎప్పుడో అయిపోతుంది. దేవునికి స్తోత్రం. మా దేవుడు కాపాడుకోలేని దేవుడు కాదు. ఒకసారి ఏలియా దగ్గరికి ఒక 50 మంది వచ్చి ఏలియాను బలవంతంగా తీసుకెళ్ళడానికి వచ్చారట. ఎలీషా అనుకుంటా. బలవంతంగా తీసుకెళ్ళడానికి వస్తే, నేను జీవం గల దేవుడిని సేవకుండా అయితే వాళ్ళు ఇప్పుడే కాలిపోతారన్నాడట. ఆ 50 మంది అప్పటికప్పుడు కాలిపోయి చచ్చిపోరు. అలాంటి పవర్ మన దగ్గర ఉంది. మనం ఆరాధించుతున్న దేవుడు మనల్ని రక్షించుకున్నటకు అసమర్థుడేమి కాదా. మన దేవుడు రాజ్యాలను, రాజ్యాధికారములను జయించిన వాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన పునరుద్ధానము రాజ్యాల మీద అధికారాన్ని చూపించింది. ఆయన పునరుద్ధానము మరణమును జయించింది. ఆయన పునరుద్ధానము సాతాను మీద విజయ పతాకాన్ని ఎగురవేసింది. ఆయన పునరుద్ధానము సాతాను పాతాళపు చెలను స్వాధీనపరుచుకునేటట్టు చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పునరుద్ధానం వల్ల కలిగినటువంటి 4 సంఘటనలు మీకు జ్ఞాపకం చేసుకుని 4 విషయాలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి విషయం, క్రీస్తు పునరుద్ధానము వలన క్రీస్తు దైవత్వము నిరూపించబడింది. హలో, ఏది నిరూపించబడిందండి? క్రీస్తు వారి దైవత్వము. చాలా మంది అంటారు 3 మేకులు పీకోలేడు అంటున్నాడు. ఆయన 3 మేకులు పీకోలేక కాదు, అంతకు మించి ఘన కార్యాన్ని చేయడానికి ఆ 3 మేకులకు కొట్టబడి చనిపోయాడు. ఆయన చనిపోయాడు. ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చాలా మంది దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు బాణాలు తగిలి చచ్చిపోయారు, లేదా ఇంకోటి తగిలి చచ్చిపోయారు. కానీ వాళ్ళు ఎవరో గెలవలేకపోయారు మరణాన్ని. నా యేసయ్య ఒక్కడే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మనము లోకంలో దేవుళ్ళు, దేవతలు అనబడిన వారందరినీ విడిచిపెట్టి యేసయ్యను అంగీకరించడానికి గల ప్రధానమైన కారణాలు, ఒక కారణం ఏంటి తెలుసా? ఆయన ఒక్కడే మరణమును జయించిన వాడు. ఆయన తప్ప మరణమును జయించిన మరొకడు ఎవడు లేడు. నమ్మితే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. చప్పలు కొడితే దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పునరుద్ధానము ఆయన దైవత్వాన్ని నిరూపించింది. ఆయన దేవుడు అని నిరూపించింది. ఆయన దైవ శక్తి కలిగిన వాడని నిరూపించింది. అంతేకాదు, ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు చేసేది. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పాడు, నేనే పునరుద్ధానము, నేనే జీవమని. నేను 3 దినాల తర్వాత తిరిగి లేస్తానని చెప్పాడు. ఆయన తిరిగి లేస్తానని చెప్పాడు. చెప్పినోడు చెప్పినట్టు తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. నా దేవుడు మాట ఇస్తాడు, మాట మీద నిలబడతాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నా దేవుడు మాట ఇచ్చాడంటే ఆ మాట ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పిపోదు. ఆయన వాగ్దానం చేశాడంటే వాగ్దాన ఫలము ఖచ్చితంగా మనం అనుభవించి తీరుతాం. హల్లెలూయా. మొట్టమొదటి పునరుద్ధానము క్రీస్తు దైవత్వాన్ని నిరూపించింది. ఆయనను దేవుళ్ళో ఒక్కడిని చేయలేదండి, ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడని గుర్తించింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన దేవుళ్ళో ఒకడవ్వలేదు. పునరుద్ధానం వల్ల ఏమయ్యాడు? ఆయన ఒక్కడే దేవుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఆయన దేవుడు కనుకనే మరణాన్ని గెలిచి పునరుద్ధానుడై తన దైవత్వాన్ని లోకానికి చాటి చెప్పగలిగాడు. ఇంకొక మాట కూడా చదువుకుందాం. క్రీస్తు వారి యొక్క పునరుద్ధానము మనకు వాగ్దానాన్ని ఇస్తుంది. ఏంటా వాగ్దానము? చూడండి, యోహాను రాసిన శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. దేవునికి స్తోత్రం. రెండవది, ఆయన పునరుద్ధానము మనకు ఒక వాగ్దానం ఇచ్చింది. ఏంటి ఆ వాగ్దానం అంటే, మనం ఒక రోజు చనిపోయినా
తిరిగి లేస్తాము. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వాగ్దాన బలం ఇచ్చింది. ఏంటా బలము? ఆయన మరణాన్ని గెలిచాడు గనుక ఆయన విశ్వాసం ఉంచిన వారు కూడా ఖచ్చితంగా మరణమును గెలిచి తిరిగి లేవగలుగుతారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన వాగ్దానం ఇచ్చాడు. మృతుల పునరుద్ధానం ఉంది. అందుకని అంటాడు కదా, ఇదిగో నిద్రించుచున్న వారి గురించి దుఃఖించవద్దు. ఎవరి కోసం దుఃఖించొద్దు? నిద్రించిన వారి కోసం దుఃఖించొద్దు. ఎందుకు వారి కోసం దుఃఖించకూడదు? వారు ఒకరోజు క్రీస్తు ఎలాగైతే మరణమును గెలిచి పునరుద్ధానుడయ్యాడో ఆయన విశ్వాసం ఉంచిన వారు కూడా అలాగుననే మరణమును గెలిచి పునరుద్ధానులు అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇప్పుడు రోజు క్రైస్తవునికి ఒక వాగ్దానం కలిగింది. ఏంటి ఆ వాగ్దానం అంటే, క్రీస్తులో ఉన్నవాడు ఎవడైనా సరే ఒకవేళ మరణిస్తే ఖచ్చితంగా ఒకరోజు వాడు క్రీస్తు పునరుద్ధానుడైనట్టుగా వాడు తిరిగి బ్రతుకుతాడు. హల్లెలూయా. ఒకవేళ మన పితరులలో ఎవరైనా సరే క్రీస్తునందు ఉన్న వారైతే, క్రీస్తునందు మృతులైన వారైతే, రక్షణ పొందిన వారైతే, రక్షణ అనుభవంలో ఉన్న వారైతే ఖచ్చితంగా వారు కూడా మృతుల లోకంలో నుండి, లేకపోతే వారు పరలోక పరదేశంలో నుంచి మరణమును గెలిచి మరలా సమాధిని గెలిచి తిరిగి లేవబోతున్నారు. హల్లెలూయా. వారిని మనం చూడబోతున్నాము. హల్లెలూయా. మరియా, వేరొక మరియా, సలోమి, వీళ్ళందరూ యేసు ప్రభువుని చూడటానికి వెళ్ళారు. వాళ్ళందరూ యేసు ప్రభువుని చూశారు. యేసు ప్రభువు శిష్యులందరూ యేసు ప్రభువుని చూశారు. 40 దినాలు ఇంచుమించు 500 మంది కంటే పై మందికి ఆయన కనిపించాడు. 100 మందికి కనిపించాడు. అలాగుననే మరణము గెలిచిన యేసు ఎంతమందికి అందరికి ఎలా కనిపించాడో మరణమును గెలవబోతున్న పరిశుద్ధులందరూ మనకు కనబడబోతున్నారు. హల్లెలూయా. వారిని మనం కలవబోతున్నాము. మీకు విషయం చెప్పరా? మా నాన్నగారు మరణించినప్పుడు, మా తల్లి గారు మరణించినప్పుడు, ఇంచుమించు మన సంఘంలో చాలా మంది మరణించినప్పుడు అందరూ ఏడుస్తారు. భౌతికంగా దుఃఖం వచ్చింది, అందరూ ఏడ్చారు. నాలో కూడా కొంచెం దుఃఖం వచ్చింది. కానీ ఒక ప్రక్కన నాకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ? మా నాన్నగారు ఎక్కడికి పోలే, ఖచ్చితంగా ఒకరోజు మరణాన్ని గెలిచి తిరిగి లేస్తారు. దేవునికి స్తోత్రం. ఆయన మరలా నేను చూస్తాను, మరలా ఆయన నేను కలుస్తాను, మరలా ఆయనతో కలిసి పరలోకములో ఆ 7 ఏళ్ల విందులో ఉంటాను, పరలోక ఆనందములో ఉంటాను. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ చనిపోయి మరలా కనిపించిన వాని కోసం దుఃఖపడాలేమో కానీ కనిపించేవాని కోసం దుఃఖపడాల్సిన అవసరమో లేదా? ఎందుకో తెలుసా? క్రీస్తు మరణము పొంది ఎలాగైతే మరణాన్ని గెలిచాడో ఆయనలో ఉన్న వారందరూ కూడా మరలా తిరిగి బ్రతుకుతారు. ఇదే గొప్ప వాగ్దానం ప్రభు మనకిచ్చాడు. ఈరోజు మనం ఇక్కడ కూడిన వారందరిలో ఎవరైతే రక్షణ అనుభవంలో ఉండి, ప్రార్థన అనుభవంలో ఉండి, విశ్వాస నిరీక్షణలో కొనసాగుతున్నారో, నేను దేవుడు మీ అందరికీ మనందరికీ ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. మరణము మనలను ఏమీ చేయలేదు. మరణము తర్వాత మరలా మనం తిరిగి బ్రతుకుతాం. హల్లెలూయా. దిగులు పడాల్సిన అవసరం లేదు. మీకు విషయం చెప్పరా? అందరికీ ఒక భయం ఉంటుంది. ఏ భయమో? మరణ భయం. అన్నిటికంటే భయంకరమైన భయం ఏంటంటే మరణ భయం. మరణం అంటే భయం అందరికీ. కానీ మరణానికి భయపడిన వాడు ఒకే ఒకడు ఉన్నాడు. వాడు ఎవడు? క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు విషయం చెప్పరా? మరణము కూడా దేవుడిచ్చిన ఒక గొప్ప వరమేనండి. మరణము కూడా దేవుడిచ్చిన ఒక గొప్ప వరము, గొప్ప బహుమానం అండి, గొప్ప గిఫ్ట్ అండి. ఎందుకో తెలుసా? ఆ మరణం పొందితే తర్వాత మరలా బతుకుతాం కదా, ఇంక అప్పుడు తర్వాత మనకి మరణమే ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపమును జయించేటువంటి శక్తి పునరుద్ధానం వలన మనకు వస్తుంది. హల్లెలూయా. గనుక క్రీస్తు వారి యొక్క పునరుద్ధాన శక్తి, క్రీస్తు వారి యొక్క పునరుద్ధానము తన బిడ్డలందరికీ, తన ప్రజలందరికీ కూడా ఒక వాగ్దానాన్ని ఇచ్చింది. ఏంటి ఆ వాగ్దానం అంటే, ఖచ్చితంగా మనమందరం కూడా ఒకరోజు మరణమును గెలిచి తిరిగి లేస్తాం. దేవునికి స్తోత్రం. ఇక మూడవది, క్రీస్తు పునరుద్ధానము క్రైస్తవ విశ్వాసానికి బలం ఇచ్చింది. క్రైస్తవ విశ్వాసానికి బలం ఇచ్చింది. ఎలాగిచ్చింది? అందుకని పౌలు గారు అంటాడు కదా, ఆయన మృతులలో నుంచి లేపబడకపోతే మన విశ్వాసము వ్యర్థము అంటాడు. మన విశ్వాసం వ్యర్థం కాకుండా ఉండాలంటే ఆయన మృతుల్లో వచ్చి లేపబడాలి. ఆయన మృతుల్లోంచి లేపబడ్డాడు కనుకనే మన విశ్వాసము బలమైనదిగా మారింది, విశ్వాసం స్థిరమైనదిగా మారింది, మన విశ్వాసం ఒక ఆధారము వచ్చింది. దేవునికి స్తోత్రం. మేము శక్తిహీనుడైన దేవుడిని ఆరాధన చేయడం లేదు. ఇప్పుడు మీకు మంచి మాట చెప్తాను.
మరి మన విశ్వాసానికి బలం వచ్చింది కదా, మరి యేసు నిజంగా లేచాడా అని మనకు ఎలా తెలుస్తుంది? నిజంగా యేసు లేచాడంటారా లేకపోతే కొట్టు కథలంటారా? ఇవన్నీ ఎలా తెలుసు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరణమును గెలిచి తిరిగి లేచినాడు గనుకనే మన విశ్వాసానికి ఏమొచ్చింది? బలం వచ్చింది. మన నమ్మకానికి ఏమొచ్చింది? బలం వచ్చింది. మన నిరీక్షణకి ఏమొచ్చింది? ఆధారం కలిగింది. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు మన విశ్వాసం ఆధారం లేని విశ్వాసం కాదు, క్రీస్తు వారి పునరుద్ధానమే మన విశ్వాసానికి బలము. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన విశ్వాసానికి ఆధారం లేనిది కాదు, మన విశ్వాసానికి ఆధారం ఏంటంటే మరణమును గెలిచిన పునరుద్ధానుడైన యేసు వారి యొక్క పునరుద్ధాన శక్తే మన విశ్వాసానికి ఒక ఆధారము. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ విశ్వాసులు ఇక బలహీనులుగా ఉన్నారేమో, విశ్వాసులు బలవంతులు ఎదుగుదువుగాక. హల్లెలూయా. ఇక నాలుగవ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. క్రీస్తు పునరుద్ధానంతో మరణము బలహీనమైపోయింది. క్రీస్తు పునరుద్ధానం వలన మరణము ఓడిపోయింది. హల్లెలూయా. రాత్రి మనం నేర్చుకున్నాం, యేసువారు పాతాళములకు దిగిపోయి పాతాళములను చెరగా పట్టుకుని వచ్చేసాడు. అంతేకాదు ఆయన ఇంకే తాళాలు పట్టుకుని వచ్చేసాడు. చదవండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను, మృతుడనైతేనే గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఎలాగట? ఆయన మృతుడయ్యాడు గాని ఏమై ఉంటాడట? యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయి? పాతాళ ద్వారములు తాళపు చెవులు, మరణపు తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తాళం చేతులు ఎవరి దగ్గర ఉంటే అధికారం ఎవరి చేతులు? వాళ్ళ చేతులు ఉన్నట్టు. అంతే కదండి? అంతేనా? ఇంక కదా. ఇప్పుడు తాళాలు పెద్ద కోళ్ళకి ఇచ్చి అధికారం అంతా చిన్న కోళ్ళకి ఇస్తారా? అది కరెక్టా? ఇప్పుడు మీకు తాళలోమ మీకు ఇవ్వటం మానేసి మీ తోడుకోళ్ళకి ఇచ్చారనుకోండి, ఆడవాళ్ళు చెప్పండి, అమ్మ అధికారం అంతా ఇది అన్నారు అనుకోండి, మీరేమంటారు? మా అత్తగారు బుర్ర చెదిరిపోయింది అంటారు కదా. కానీ వాక్యం చెబుతుంది ఆయన మరణపు తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయట, పాతాళపు తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయట. అధికారం అంతా ఆయన మీదకి వచ్చింది. ఇప్పుడు ఎవరి చేతిలోకి అయితే అధికారం వచ్చిందో వారి చేతిలో మరణం ఏమైంది? ఓడిపోయింది. నమ్మితే దేవునికి స్తోత్రం. మరణం యేసు వారి చేతిలో ఏమైందండి? ఓడిపోయిందని చెప్పిన వారు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడు అవడం వలన మరణము ఓడిపోయింది, మరణపు ముళ్ళు విరవబడింది. ఇక ఆయన విశ్వసించిన వారి మీద మరణమునకు అధికారము లేనే లేదు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక మరణమునకు మనం భయపడాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. ఈ మరణము జస్ట్ చిన్న ఎడబాటు. ఏది ఎడబాటు? ఈ శరీరాన్ని విడిచిపెడతామంతే, కానీ మహిమ శరీరాన్ని తలుచుకుని దేవునితో నిత్యకాలం మనం నిలిచి ఉంటాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 4 విషయాలు నేర్చుకున్నాం. 1, క్రీస్తు పునరుద్ధానం వలన క్రీస్తు దైవత్వం నిరూపించబడింది. 2, క్రీస్తు పునరుద్ధానం వలన వాగ్దానం పొందుకున్నాం. 3, క్రీస్తు పునరుద్ధానం వలన విశ్వాసమునకు బలం వచ్చింది. క్రీస్తు పునరుద్ధానంతో మరణము బలహీనమైంది, జీవము బలవంతుడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవం బలం కలిగింది అయింది కనుక ఇప్పుడు మనం జీవమునకే వారసులము తప్ప ఇక మరణమునకు వారసులము కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అలాంటి పునరుద్ధానుడైన యేసువారి యొక్క సమాధానము, యేసువారి శక్తి మనందరి మీద నిలిచి ఉండి మనల్ని బలపరచునుగాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. యేసువారి యొక్క పునరుద్ధానము నీ విశ్వాసానికి బలమునిచ్చింది. యేసువారి యొక్క పునరుద్ధానము ఆయన యొక్క నీ యొక్క పునరుద్ధానము నీకు బలమునిచ్చింది, నీకు ఒక వాగ్దానం ఇచ్చింది. నువ్వు చనిపోయిన మరలా బ్రతుకుతావు. నీకు ఇక మరణం ఏమీ చేయలేదు. నువ్వు జీవం కలిగిన వాడిగా ఉన్నావు. ఒకవేళ నువ్వు జ్ఞాపకం చేసుకుందాం. లోకంలో దేవుళ్ళందరితో పాటు ఈయన ఒక దేవుడు అనుకుంటున్నామేమో. అలా కాదు. మరణమును గెలిచిన వాడు ఈయన ఒక్కడే దేవుడు. ఈయన తప్ప వేరొక దేవుడు లేనే లేడు.
ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మరణ పునరుత్థానాలు ఆయన దైవత్వాన్ని నిరూపించాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు. నీ కృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బలపరిచిన విధానం బట్టి మీకు వందనాలు. నీ వాక్కు చేత మమ్మల్ని స్థిరపరిచినందుకు వందనాలు అయ్యా. నీ పునరుద్ధాన బలము వల్ల ఏ విషయాలైతే మేము పొందుకున్నామో వాటిని మేము నేర్చుకోవడానికి సహాయం ఇచ్చారు, సహాయం చేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. మీ వాక్కు చేత మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యమును ప్రతి హృదయాల్లోనైనా వాక్యమును ఫలభరితంగా మార్చమని యేసు నామమును బట్టి అయ్యా, వారి కుటుంబంలో పునరుద్ధారుడైన యేసు వారి యొక్క ఆశీర్వాదం మెండుగా కుమ్మరించి మీరు మహిమ పొందమని యేసు ఘననామమును బట్టి మేము స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోమ్.